కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట పాడుకుంటూ దేవుని మాట్లాడుతున్నాం. సాంస్కృతిలో నుంచి 56వ పాట. సరే, కుమ్మరి
హల్లెలూయా. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. దేవుని సన్నిధిలో ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడైతే కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఇక్కడ మన దగ్గర ప్రభువు ఉన్నాడని, మనకు సంబంధించిన ప్రాణ ఆత్మ దేహములకు సంబంధించిన ప్రతి విషయంలో ఆయన కృప చూపించే దేవుడని మనము ఈ పాటలో చరణాలటువంటి అర్థాలు గ్రహించుకుంటూ హృదయపూర్వకంగా దేవుడిని మనం స్తుతించుకుంటూ మనం ఆయన మహిమపడతాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో,
హల్లెలూయా.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత పాట పాడుకుంటూ తెలుగు నమ్ముతున్నాం. మహోన్నతుడా నీ కృపలో Hallelujah.
హల్లెలూయా. ప్రేమించేదని అధికముగా ఆరాధన ఆసక్తితో పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చిన్న వాక్య భాగం చదువుకుందాం. చాలా బ్యూటిఫుల్ దేవుడు ఇచ్చినట్టు మంచి గైడెన్స్ బట్టి సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజుకు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు. 13వ వచనం
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ప్రైజ్ ది లార్డ్. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అలా చేయవలేదు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. తండ్రి, గడిచిన తండ్రి వారం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, నా దేవ నా ప్రభువనైనా ఈ వారం అంతట్లో తండ్రి ప్రభువనైనా మీరు తోడుగా ఉండి చిటి చివరి దినానికి మమ్మల్ని తీసుకొని వచ్చాడు. మరొక తండ్రి వీక్ లో ప్రవేశిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, యేసు ప్రభువా రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం తండ్రి. నా దేవాలైనా మేము ఉన్నటువంటి ప్రాంగణంలో సైతం మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీకు అధికమైన కృపను ప్రసాదించండి తండ్రి. ప్రభువనైనా మీ రక్త ప్రోక్షణ చేత కడిగి పవిత్రపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. నిలబడిన దాసుని సంపూర్ణంగా మరుగుపరచి మీ శిలవ చాటున దాచి నా దేవ నా ప్రభ నోటి నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మ చేత కుటుంబ వేడినదే ప్రభువనైనా తండ్రి. తలంపులు, మాట, క్రియ, ఆలోచన సమస్తము యేసు ప్రభువనైనా పుటం వేయబడినదే యేసు ప్రభువనైనా తండ్రి. మా ప్రాణాత్మ దేహములను వెలిగించేదిగాను యేసు ప్రభ, అనేకులకు వెలిగించేదిగాను యేసు ప్రభ. నా దేవాలైనా మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. సో గమనించినట్లయితే మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15 కదా. ఆగస్టు 15 1947. సో కానీ మనము 26వ తేదీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏమని? రిపబ్లిక్ డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ నేషనల్ ఫెస్టివల్స్. ఏమంటారు వీటిని? నేషనల్ ఫెస్టివల్స్. మిగతావన్నీ కూడా నేషనల్ ఫెస్టివల్స్ కాదు. మిగతావన్నీ క్రైస్తవులు కొంతమంది కొన్ని ఫెస్టివల్స్ ని, హిందూస్ కొంతమందిని, ముస్లిమ్స్ కొంతమంది, ఈ రీతిగా రకరకాలుగా, సిఖ్స్ కొంతమంది, ఈ రీతిగా రకరకాల ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ రెండింటిని ఏమంటారంటే నేషనల్ ఫెస్టివల్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోనదగినటువంటి ఏమంటారు వాటిని? జాతీయ పండుగలు, నేషనల్ ఫెస్టివల్స్ అని అంటారు. ప్రియమైన దేవుళ్ళారా, ఎందుకు ఈ రెండు సెలబ్రేట్ చేసుకోవాలి? ఒకటి సరిపోదా? ఆగస్టు 15 మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా, మరి 26 ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ప్రియమైన వాళ్ళరా, సరిపోదా అంటే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ప్రియమైన వాళ్ళరా, సో ఫ్రీడమ్ అనేది లేకపోతే దాన్ని ఏమంటారు? స్వాతంత్రము లేదా ఫ్రీడమ్ అనేది వితౌట్ ఆర్డర్ లీడ్స్ టు చావస్. అంటే మనము బ్రిటిషర్స్ నుంచి మనం విడుదల చేయబడ్డాం, కానీ మనకంటూ ఒక సిస్టమ్ లేకుండా ఉన్నది, మనకంటూ ఒక లా లేకుండా ఉన్నది, మనకంటూ ఒక గవర్నెన్స్ అంటే నడిపించే విధానం అనేది లేకుండా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే స్వాతంత్రం వచ్చి ఇది చేస్తే ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా పోతాడు. ఇంకా దానికి ఏమాత్రం కూడా అదుపు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒక దేశంని నడిపించాలంటే మనకు గవర్నెన్స్ అవసరము, ఒక కాన్స్టిట్యూషన్ అవసరము, లేకపోతే ఒక లా అవసరము, లేకపోతే ఒక నడిపించేటటువంటి విధానము మనకు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 47 సంవత్సరం ఆగస్టు 15 మనం విడుదల చేయనప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా గమనించినట్లయితే మనకు ఆ గవర్నెన్స్ లేదు. కాబట్టి గవర్నెన్స్ తయారు చేసుకోవడానికి మనకు దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అందుకే సో మనము ఆ గవర్నెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనకు ఏంటంటే స్వయం ప్రతిపత్తి అంటారు, లేకపోతే గవర్నెన్స్ అంటే రిపబ్లిక్ డే అంటే కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ అదర్ లా.
మనకంటూ ఒక లా వచ్చింది. మనము వీఆర్ అబాయిడింగ్ బై ద లా విచ్ వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్. అంటే మన కోసమై మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ ఏమంటారు? రాజ్యాంగం. మనకంటూ ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగానికి మనము విధేయంగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో లిబర్టీ వితౌట్ లా లీడ్స్ టు లాస్. మన జీవితాల్లో లాస్ అనేది ఉంటుంది, లిబర్టీ ప్రియమైన వాళ్ళరా. అందుకే నేను జస్ట్ ఐ వాంట్ కోరిలేట్ దిస్ విత్ అవర్ స్పిరిచువల్ జర్నీ. మన స్పిరిచువల్ జర్నీ కూడా ఏ రీతిగా ఉండాలి అన్నదానికి కోరిలేట్ చేయాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే ఇండిపెండెన్స్ మనకు వస్తే సరిపోదు, స్వతంత్రం వస్తే సరిపోదు, కానీ దానికి ఆ స్వతంత్రతను కంటిన్యూ చేయటానికి, స్వాతంత్రాన్ని కంటిన్యూ చేయటానికి, సరైన రీతిగా కంటిన్యూ చేయటానికి, అందరూ యాక్సెప్ట్ చేసే రీతిగా కంటిన్యూ చేయటానికి మనకు ఒక లా అవసరమైంది, ఒక కాన్స్టిట్యూషన్ అవసరమైంది, లేకపోతే ఒక రాజ్యాంగం అవసరమైంది. దాన్ని తయారు చేసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దాని తర్వాత సో మనం ఏంటంటే కంప్లీట్లీ వీఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్స్. అప్పటి నుంచి అంతవరకు మనము ఇండియన్సే, కానీ బట్ వీఆర్ నాట్ గవర్న్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ లా, అంటే గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా రక్షణ అనేది పొందుతాం. రక్షణ అనేది ఏంది? ఫ్రీ ఫ్రమ్ సిన్ కదా. ప్రతి పాపము నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తారు? పవిత్రులుగా చేస్తాడు, అంటే నీతిమంతులుగా మారుస్తాడు, అంటే స్వతంత్రులుగా చేస్తాడు కదా. ప్రతి పాపం నుంచి యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. అది రక్షణ ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్ ఈస్ ఇండిపెండెన్స్ తో సమానం. అది ఇండిపెండెన్స్ తో సమానం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సాల్వేషన్ వితౌట్ సబ్మిషన్ లీడ్స్ టు ఏమనాలి? డిసెప్షన్. మన జీవితాల్లో నేనేమో పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందాను, ఇప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఇష్టానుసారంగా జీవించేదానికి కాదు యేసు ప్రభు నిన్ను నన్ను విడుదల చేస్తుంది. మన ఇష్టానుసారంగా జీవించేదానికి కాదు ప్రభు నిన్ను నన్ను పాపము నుంచి విడుదల చేసి నీతిమంతునిగా మార్చింది. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ ఇండిపెండెన్స్ లేకపోతే ఫ్రీడమ్ ఏమంటారంటే డే ఆఫ్ డెలివరెన్స్ అంటారు. డే ఆఫ్ డెలివరెన్స్, మనం కంప్లీట్లీ ఫ్రీ. రెండవదిగా రిపబ్లిక్ డే అంటే డే ఆఫ్ గవర్నెన్స్. మనమంటూ ఒక కాన్స్టిట్యూషన్ కిందకి వచ్చాము, మనమంటూ ఒక రాజ్యాంగం కిందకి వచ్చాము, మనకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంకి సంబంధించినటువంటి దాంట్లోకి వచ్చామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో మొట్టమొదటిగా కొన్ని ఆత్మీయ తలంపులు నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇండిపెండెన్స్ డే ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్. కంప్లీట్ గా బానిసత్వం నుంచి మనం ఏం చేసాం? విడుదల పొందాం. ఎప్పుడు? ఆగస్టు 15, 1947 లో ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇండియా వాజ్ ఫ్రీ బట్ నాట్ యెట్ ఫార్మ్డ్. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఫ్రీ అయిపోయింది కానీ వీఆర్ నాట్ యెట్ ఫార్మ్డ్. ఖచ్చితంగా మనం ఇండియన్స్ అని అనిపించుకునేదానికి మనకు ఒక రాజ్యాంగం లేదు, మనకు ఒక రాజ్య వ్యవస్థ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది, ఇండియా వాజ్ ఫ్రీ బట్ నాట్ యెట్ గవర్న్డ్. దానికంటూ ఒక గవర్నెన్స్ కానీ, దానికంటూ ఒక లా కానీ, దానికంటూ ఒక కాన్స్టిట్యూషన్ కానీ ఎంత మాత్రం కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఇండియా వాజ్ ఫ్రీ బట్ నాట్ యెట్ డిసిప్లిన్. ఒక విధంగా చెప్పాలంటే డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టానుసారంగా ఫ్రీ అని చెప్పేసి ఇష్టానుసారంగా ఏదైనా కూడా చేయవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ రీతిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే మనం గమనించినట్లయితే బైబిల్లో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు కదా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు ఏం చేశాడంటే కలువరి శిలువలో మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఎట్లా? సో దేవుడు ప్రతి పాపాన్ని క్షమించి పాపం నుంచి మనం విడుదల చేశాడు. క్రాస్ అంటే శిలువ దగ్గర యేసు ప్రభు తన రక్తాన్ని, లేకపోతే ఆయన రాన్సమ్ గా మన కోసం ఆయన పే చేసి, మన కోసం ఆయన ఏమయ్యాడు? క్రయధనమై. గమనించినట్లయితే ప్రియమైన వారలారా,
మనల్ని పాపం నుంచి విడుదల చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యొక్క అథారిటీ నుంచి, సాతాను యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. సాతాను యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమేనా, మరణం అనే భయం నుంచి దేవుడు విడుదల చేశాడు. మరణం అనే భయం నుంచి, ప్రతి ఒక్కరిని ఆవరించిన భయం నుంచి ప్రభు విడుదల చేశాడు. సో కలవరి శిలువలో యేసు ప్రభు చేసింది 3 కార్యాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు పాపం నుంచి విడుదల పొందారు గమనించినట్లయితే, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా గమనించినట్లయితే. రెండవదిగా గమనించినట్లయితే, సాతాను యొక్క అథారిటీ నుంచి, సాతాను యొక్క బానిసత్వం నుంచి మనమందరము విడుదల పొందిన ప్రియమైన వారలారా. మూడవదిగా ఏంటి, మరణ భయం నుంచి విడుదల పొందిన, మరణ భయం నుంచి విడుదల. 3 రకాల విడుదల ప్రభు మనకు అనుగ్రహించాడు. దిస్ ఈజ్ ఇండిపెండెన్స్, దిస్ ఈజ్ ఇండిపెండెన్స్, దిస్ ఈజ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే ద క్రాస్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇట్స్ అ సాల్వేషన్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. ఒక విధంగా నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక వ్యక్తి ఒక ప్రిజనర్ అనుకుందాం. ప్రిజనర్ అంటే ఖైదీ. ఒక ఖైదీ జైలు నుంచి విడుదల పొందాడు. ఒక ఖైదీ జైలు నుంచి విడుదల పొందిన తర్వాత గేట్ ఓపెన్ అయింది, బంధకాల నుంచి విడుదల చేశారు, బయటకు వెళ్ళమని గేట్ కూడా ఓపెన్ చేశారు. అతను బయటకు వచ్చిన తర్వాత దాని అర్థం ఏంటి, మరొక నేరం చేసి మళ్ళీ వెళ్ళావనా? కాదు. ఏంటి, బయటకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని మార్చుకొని ఏం చేయాలి, సరైన రీతిగా జీవించాలి. దట్స్ వాట్ ఇట్ మీన్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక ఖైదీని విడుదల చేశారంటే అర్థం ఏంటంటే, నిన్ను విడుదల చేశాం, ఇదిగో నీ పాపానికి నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు, నిన్ను విడుదల చేశావు కాబట్టి ఇప్పటి నుంచైనా పశ్చాత్తాపంతో, ఇప్పటి నుంచైనా పరితాపం చెంది నువ్వేం చేయాలి, సరైనటువంటి జీవితాన్ని జీవించు. అందుకే బంధకాల నుంచి విముక్తి చేస్తున్నాం, ఆ జైలు గేట్లు కూడా తీసేసాం. సో నౌ యు ఆర్ ఫ్రీ టు గో అవుట్ సైడ్ టు ద వరల్డ్. ఇప్పుడు నువ్వు మంచి రకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మంచిగా జీవించాలంటే he needs to know the law, he needs to know the constitution. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం చాలా క్లియర్. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎదుగో నేను ఈ యొక్క ఖైదీ, నేను జైలు నుంచి విడుదల చేస్తున్నాం, మళ్ళా నేరం చేసి మళ్ళా జైలుకు వచ్చే ప్రయత్నం నువ్వు చేయొద్దు. ఏం చేయాలి, బయటకెళ్ళి సరైనటువంటి జీవితాన్ని, అందరూ యాక్సెప్ట్ చేసే జీవితాన్ని, అందరికీ యోగ్యమైనటువంటి జీవితాన్ని, నీకు ఉపయోగకరమైన జీవితాన్ని, నీ కుటుంబానికి ఉపయోగకరమైన జీవితాన్ని, నీ దేశానికి ఉపయోగకరమైన జీవితాన్ని జీవించు అనే దాని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే క్రీస్తు మనల్ని విడుదల చేశాడు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మరలా ఏంటంట, దాస్యమును కాడి కింద మీరు చిక్కుకొనకుడి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యేసు ప్రభువు మనం విడుదల చేశాడు పాపం నుంచి, శాపము నుంచి, సాతాను నుంచి, ఇంకా గమనించినట్లయితే మరణ భయం నుంచి విడుదల చేశాడు. Now you have to live in this world. ఎలా జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవునిగా జీవించాలి, క్రైస్తవ విలువలు కలిగి జీవించాలి. నువ్వు బయటకు వెళ్ళావంటే ఇదిగో ఇంత ముందులాగా విచ్చబెడతా జీవించడానికి ఎంత మాత్రం వీల్లేదు. కానీ ఇదిగో నువ్వు శిక్షణ అనుభవించావు కాబట్టి నీకు ఒక కనువిప్పు కలిగి ఉంటది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవించు అని దాని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా అక్కడ ఖైదీ ఏం చేశాడు, శిక్షణ అనుభవించాడు కదా. కానీ ఆ శిక్షణ మనము అనుభవించకుండా ఏం చేశాడు, ప్రభువు తానే శిక్షణ అనుభవించి మనల్ని విడుదల చేస్తూ ఉన్నాడు. దట్స్ వాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు విడుదల చేసిన తర్వాత మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి, విలువైనటువంటి జీవితాన్ని, మనకు, క్రీస్తుకు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారికి విలువైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట
ఆ స్వాతంత్ర్యంను శారీరక క్రియలకు హేతువు ఆ చేసుకొనక స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండుడి. ఒకరికొకడు దాసులై ఉండడి. అంటే దేవుని ప్రేమ కలిగి మీరు ఒకరికొకడు దాసులై ఉండడి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే ఎత్తి ప్రేమ క్రీస్తు నీకు చూపించాడో అదే ప్రేమను ఇతరులు కనపరుస్తూ ఏం చేయాలి? నువ్వు జీవించాలి. ఆయన ధనవంతుడిగా ఉండి దేవుడిగా ఉండి ఏ రీతిగా దరిద్రుడై దాసునిగా ఈ లోకానికి వచ్చాడో అదే రీతిగా ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా నువ్వేం చేయాలి? నువ్వు కూడా లోకంలోనికి వెళ్ళి ఒకరికొకడు దాసులై ఉండడి. దేని చేత? దేవుని యొక్క ప్రేమ చేత. ప్రేమ వల్ల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో యేసు ప్రభు కలవరి శిలువలో మనల్ని విడుదల చేశాడు. అది మన స్వాతంత్రం. మనకు ఆగస్టు 15 ఏ రీతిగా స్వాతంత్రం వచ్చిందో అదే రీతిగా ప్రభు మనకు ప్రేమ వాళ్ళరా మనం అనుకుంటాం కానీ ఇది ఇచ్చేది ప్రతి కాన్స్టిట్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో రాయబడిన ప్రతి లా కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ధర్మశాస్త్రం నుంచి రాయబడిందండి. ధర్మశాస్త్రం నుంచి రాయబడింది. ఏదైతే ప్రభు ఆనాడు ఇచ్చాడో ఇశ్రాయేలుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రాజ్యాంగాలన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని రాయబడ్డాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డ, అందుకే ఈ కాన్స్టిట్యూషన్ రాసేదానికి దాదాపు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసే దాదాపు 3.5 years పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో రెండవ ఆత్మీయతలకు మీ దగ్గరగా నేను తీసుకురావాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే రిపబ్లిక్ డే ఇంతసేపు ఏం చూసుకున్నాం మనం? ఇండిపెండెన్స్ డే, ఏమంటారు? స్వాతంత్ర దినం లేకపోతే స్వాతంత్రోత్సవం. ఓకే, స్వాతంత్ర దినం గురించి మాట్లాడుకున్నాం. సో ప్రభు మనల్ని విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? మనకు గవర్నెన్స్ అవసరం, మన కాన్స్టిట్యూషన్ అవసరం, మనకు ఒక లా అవసరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అందుకే మనం 26th January మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో వీఆర్ నాట్ జస్ట్ ఫ్రీ. మన ఊరికే విడుదల చేయబడలేదు కానీ వీఆర్ బీయింగ్ గవర్న్డ్. సో రిపబ్లిక్ డే ఇస్ నాట్ అబౌట్ ఫ్రీడమ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ సబ్మిషన్ టు అ లా దట్ వీ చూస్. మనం ఏ కాన్స్టిట్యూషన్ అయితే రాసుకున్నామో దానికి ఒబే అవుతాము అనే దానికి ఒక విధంగా ప్రతిజ్ఞ చేయటమే ఈ 26వ. అంటే మనకేంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీ అయిన తర్వాత సో లివ్ ఎ లైఫ్ విత్ రెస్పాన్సిబిలిటీ. మనకు తెలియజేసేదే ఈ కాన్స్టిట్యూషన్. ప్రియమైన దేవుని ద్వారా ఈ రాజ్యాంగం అనేది ఏంటంటే, సో రాజ్యాంగానికి లోబడి జీవిస్తున్నామంటే అర్థం ఏంటి? రాజ్యాంగానికి లోబడి జీవిస్తున్నామంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని ద్వారా ఇదిగో ఈ రాజ్యాంగానికి లోబడి ఉన్నాను, నేను ఒక కట్టుబాట్లుగా నేను లోబడి ఉన్నాను, విచ్చలబెడతానికి కాదు, కానీ నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని నేను సరైన రీతిగా వాడుకొని ఈ దేశ పౌరునిగా నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ నేను నిర్వర్తిస్తానని చెప్పటమే ఇది నిజమైనటువంటి రిపబ్లిక్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏవనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడు. యేసయ్య దగ్గర ప్రేమ దేవుళ్ళు గమనించండి, ఇంతకుముందు మీ ఇష్టానుసారంగా మీ అవయవాలను ఏం చేశారంటే ఇష్టానుసారంగా మీరు వాడేశారు. ఏది పడితే అది, ఏం చేయాలనుకుంటేది, ఏది చూడాలనుకుంటేది మీరు చేసేసారు ఇంతకుముందు. కానీ మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఒక క్రాస్ దగ్గరికి, శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు మిమ్మల్ని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంట? నీ అవయవములను దేనికి ఉపయోగించాలంట? నీతికి దాసులుగా అంటే అర్థమేంటి? సో యేసయ్య నీతికి తగినట్టుగా మీరు జీవించండి. యేసయ్య నీతికి తగిన మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. ఆ నీతికి తగినట్టుగా మీరు జీవించాలి అంటే ఆయనకు లోబడి జీవించండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ప్రియమైన వారారా, ఇండిపెండెన్స్ డే అంటే అది సంపూర్ణంగా స్వాతంత్రమే. కానీ గమనించినట్లయితే
కానీ మనకంటూ ఒక విలువలన్నిటి కానీ మనకు ఒక రాజ్యాంగం కానీ లేక ఇష్టానుసారం అయిపోతుంది కాబట్టి అంతవరకు బ్రిటిషర్సే పరిపాలన చేశారు. ఎంతవరకు? 26వ తేదీ వరకు కూడా. సో 1951 అదే 51 జనవరి 26 వరకు కూడా గమనించినట్లయితే 15 రైట్, అంతవరకు కూడా ఏం చేశారు? బ్రిటిషర్సే పరిపాలన చేస్తూ వచ్చారు. ఫ్రీడమ్ చేశారు కానీ పరిపాలన, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే తయారు చేసుకున్నామో, ఎస్ నౌ యూ హ్యావ్ యువర్ ఓన్. నువ్వు భారత పౌరునిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో నీకు తెలిసినాయి కాబట్టి మీరు గవర్నింగ్ చేసుకోండి అని వాళ్ళు అప్పచెప్పిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియమైనది అంటే ఇండియన్ హ్యాస్ గట్, అంటే సార్వభౌమ్యాధికారం అంటారు. ఏమంటారు దీన్ని? సార్వభౌమాధికారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నాకంటూ ఒక లా ఉంది, నాకంటూ ఒక రాజ్యాంగం ఉంది అని సార్వభౌమాధికారం. అందుకే ఇండియా ఇస్ సార్వభౌమాధికారం ఎప్పుడు వచ్చిందంటే 26వ తేదీ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్ కి యూనివర్సిటీ అఫిలియేషన్ అని ఉంటుంది. యూనివర్సిటీ అఫిలియేషన్ అంటే ఏంటి? సపోజ్ కొన్ని కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, ఏ యూనివర్సిటీ కింద ఉన్నాయంటే పలానా యూనివర్సిటీ కింద, రాయలసీమ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మరొకటి యోగివేమ యూనివర్సిటీ. ఈ రీతిగా కొన్ని కాలేజీలు వాటి కింద ఉంటాయంటే దీస్ ఆర్ బీయింగ్ గవర్న్ బై వాట్? ఆ యూనివర్సిటీ అన్నమాట. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తి అంటారు. స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతాయి? అటానమస్ గా చేయబడతాయి. అటానమస్ ఇన్స్టిట్యూషన్ అంటే దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ సిస్టమ్ టు రన్ ద ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అంటే తనకు స్వయం ప్రతిపత్తి కలిగి తమకు తాముగా గవర్న్ చేసుకోగలవు, తమకు తాముగా ఏదైనా చేసుకోగలవు, తాముగా జనరేట్ చేసుకోగలవు ఫండ్స్ కూడా అని చెప్పేసి వాళ్ళకు అటానమస్ అని ఇవ్వటం ప్రారంభిస్తారు. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా స్వయం ప్రతిపత్తి మనకు ఆ యొక్క 26వ తేదీ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో గాడ్ డిడ్ నాట్ ఫ్రీ us టు బి లాలెస్. దేవుడు మనల్ని విడుదల చేసి వదిలిపెట్టలా. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడంటే ప్రేమ వల్ల హీ ఫ్రీడ్ us టు లివ్ అండ్ సరెండర్ టు హిమ్ కంప్లీట్లీ. టు సరెండర్ టు హిమ్. అందుకే మీరు ఆయన నీతికి దాసులై ఉండడి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో సాల్వేషన్ వర్సెస్ యాక్చువల్ గా గమనించినట్లయితే లార్డ్షిప్. ఇక్కడ ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు క్రాస్ దగ్గర దేవుడు మనల్ని విడుదల చేస్తే, సిలువ దగ్గర దేవుడు మనల్ని విడుదల చేస్తే, మనం గమనించినట్లయితే లార్డ్షిప్ కిందకి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉంటామంటే దేవుని యొక్క లాలో మనము ఎదుగుతూ ఉండే వారంగా మనం ఉంటాం. అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సో మనం చూస్తున్నాం. సో జీసస్ యాజ్ ద సేవియర్ ఎక్కడ? సిలువ దగ్గర. గమనించినట్లయితే జీసస్ యాజ్ ద లార్డ్ ఎప్పుడు? నువ్వు ఆయన్ను ఆరాధించినప్పుడు, నువ్వు ఆయనకు లోబడినప్పుడు జీసస్ యాజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఫర్గివ్నెస్ అనేది ప్రియమైన వాళ్ళారా, బట్ ఫర్గివ్నెస్ లేకపోతే క్షమించబడ్డం అనేది గమనించినట్లయితే వితౌట్ ఒబీడియన్స్ క్షమించబడినా కూడా, వితౌట్ ఒబీడియన్స్ క్షమించబడినా కూడా అది వ్యర్థమే. గమనించినట్లయితే హోలీనెస్ లేకుండా మనం హెవెన్కి వెళ్ళలేము, అంతే కదా? హోలీనెస్ లేకుండా హెవెన్కి వెళ్ళలేము. ఒబీడియన్స్ లేకుండా నేను ఫర్గివ్ చేయబడ్డానంటే ఎంత మాత్రం కూడా దానికి అర్థం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే డిసిప్లిన్ లేనటువంటి ఫ్రీడమ్ ఏమవుతుంది? అది శాపంగా మారుతుంది. డిసిప్లిన్ లేనటువంటి ఫ్రీడమ్ దట్ బికమ్స్ అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చూస్తాం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. 3వ ఆత్మకరం నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడి చెప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను చెప్పు మాటల ప్రకారం, నేను చెప్పేవన్నీ వినకుండా నన్ను ప్రభువా ప్రభు అని పిలచడం ఎందుకని చెప్తున్నాడు చాలా క్లియర్ గా. వై? వాట్ ఈస్ ద పాయింట్ దట్ యు ఆర్ సేయింగ్ లార్డ్ లార్డ్ వితౌట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ సే? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడిని విడుదల చేసింది దేనికోసం తెలుసా? దేవుని మాట వినేదానికి. ఇంతకుముందు సాతాను అధికారం కింద ఉన్నావు, ఇప్పుడు దేవుని అధికారం కిందికి రా.
ఇంతకుముందు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించు. ఇంతకుముందు నీ ఇష్టమైనటువంటి పాపపు జీవితాన్ని జీవించావు, ఇప్పుడు నీతికరమైనటువంటి జీవితాన్ని జీవించు. గమనించినట్లయితే ఎప్పుడైనా వాళ్ళరా, సో ఇక్కడ యేసు ప్రభు చాలా క్లియర్ మాట, నేను చెప్పిన మాటలు వినాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమండి, దీనికి బైబిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉందండి. గమనించినట్లయితే దయచేసి గమనించండి. నిర్గమకాండం 14వ అధ్యాయం నుంచి కూడా మనం గమనించినట్లయితే, నిర్గమకాండం ప్రియమైన వాళ్ళరా 14వ అధ్యాయం నుంచి 24వ వచనం 20వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, ఇప్పుడు మీరు చూడనక్కర్లేదు, నేను చెప్తాను. సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? రెడ్ సీ నుంచి విడుదల పొందుతారు. రెడ్ సీ నుంచి, సో అంటే ఐగుప్తు దాసత్వము కింద నుంచి దేవుడు ఎప్పుడు విడుదల చేస్తారంటే ఎర్ర సముద్రం ద్వారా వారిని విడుదల చేస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎర్ర సముద్రం ద్వారా వారు బాప్తిసం పొందిరి అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? సో ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రము అనేటువంటి బాప్తిసం ద్వారా వాళ్ళని విడుదల చేశారు. ఎవరిని? ఇశ్రాయేలును విడుదల చేశాడు. ప్రేమ, అది రక్షణ, అది రక్షణకు సాదృశ్యం. సో రక్షణ తీసుకొచ్చిన తర్వాత ఇదిగో మీరు లోకానికి వాడిని ఇష్టం వచ్చాడు చేయమని చెప్పలే ప్రభు. ఏం తీసుకొచ్చాడు? వాడిని ఎక్కడ కనిపించాడు? ఒక అరణ్య మార్గంలో నడిపించాడు. అంటే ఇంకా అప్పటికి లా ఇవ్వలే. దయచేసి గమనించండి. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మేఘస్తంభాన్ని, ఒక అగ్ని స్తంభానికి వారికి కాపుదలగా పెట్టి ఏం చేశాడు? మౌంట్ సైనాయి దగ్గర వరకు, ఎక్కడ? సీనాయి కొండ వరకు నడిపించాడు. సీనాయి కొండ దగ్గర ఏం చేశాడు దేవుడు? ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అంతవరకు కూడా ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. అంతవరకు కూడా వాళ్ళు విత్తనం వేయలేదు, నీరు కట్టలేదు. దయచేసి గమనించండి, వాళ్ళు ఏమాత్రం కూడా చేయలే. దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే దేవుడు నడిపించిన దిశగా వెళుతున్నారు. దేవుడు ఆగమంటే ఆగుతున్నారు, దేవుడు వెళ్ళమంటే వెళుతున్నాడు కదా. దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళు మౌంట్ సైనాయి దగ్గరికి వెళ్ళారో, లేకపోతే సీనాయి కొండ దగ్గరికి వెళ్ళారో, అక్కడ దేవుడు ఏం చేశాడు? ప్రియమైన దేవుడు వాళ్ళకంటూ ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు మోషే ద్వారా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మోషేకి చెప్పాడు, ఇదిగో మోషే ఇప్పటి నుంచి నేను కాదు తీర్పు తీర్చేది. అంతవరకు దేవుడు తీర్పు తీర్చి వచ్చాడు. మీరు గమనించినట్టయితే ప్రతి చోట కూడా దేవుడు తీర్పు తీర్చి వచ్చాడు. ప్రియమైన దేవుడున్నారా, కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడో, దేవుడు చేశాడు మోషే చేతులకు అప్పచెప్పాడు. ఇదిగో నువ్వు కొంతమందిని ఏర్పాటు చేసుకో. నువ్వు ఏం చేస్తావంటే ప్రజలకు తీర్పు తీర్చడం ప్రారంభించు. నేను లా ఇస్తున్నాను మీకు. ఇది ఒక ధర్మశాస్త్రం, ఇది ఒక కాన్స్టిట్యూషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మిమ్మల్ని ఫ్రీ చేశాను. ఇంతవరకు మిమ్మల్ని నడిపించాను, ఎందుకంటే మీకు కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి. ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ ఇస్తున్నాను. 10 కమాండ్మెంట్స్ మీకు ఇస్తున్నాను, 10 ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. ఈ ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోవాలి. ఇదిగో దీనికి రావాల్సిన రీతిగా మోషే నీవు ప్రజలను నడిపించు అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే స్వతంత్ర దినోత్సవానికి లేకపోతే గణతంత్ర దినోత్సవానికి ఈ రెండిటికి ప్రియమైన వాళ్ళరా ఆధారం ఎక్కడుందంటే బైబిల్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం నుంచి విడుదల చేశారు, వాళ్ళు విడుదల చేయబడ్డారు. అయినప్పటికీ కూడా ఇంకా దేవుని కాపుదల కిందగానే వస్తూ ఉన్నారు, తింటంలో కానీ ఏదైనా కానీ. ప్రియమైన వాళ్ళారు గమనించినట్లయితే తర్వాత ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేది వారికి ఇవ్వబడిందో, తర్వాత ఏం చేశారు? ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి వారికి ఒక దేవుడు ఒక లా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. రెడ్ సీ అనేది డెలివరెన్స్ కు సాదృశ్యం, ఫ్రీడమ్ కు సాదృశ్యం, లేకపోతే స్వతంత్రానికి సాదృశ్యం. సో మౌంట్ సైనాయి ఏంటంటే దేవుని యొక్క లా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యం. అందుకే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, గ్రేస్ ఫస్ట్, లా నెక్స్ట్. దేవుడు ఎప్పుడు చూపిస్తాడు? ఫస్ట్ గ్రేస్ చూపిస్తాడు. ఫస్ట్ యేసు ప్రభు ఏ రీతిగా వచ్చాడు? రక్షకునిగానే వచ్చాడు, అంతే. ప్రభు ఆయన రక్షకునిగా వచ్చాడు. తర్వాత ప్రభువుగా ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు, జడ్జిమెంట్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఫస్ట్ మనకు తీర్పు తీర్చేదానికి ప్రభు రాలేదు. అందుకే ప్రభు చాలా క్లియర్ గా చెప్తాడు, ఇదిగో నేను వీళ్ళకి తీర్పు తీర్చేదానికి రాలేదని ప్రభు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన వచ్చింది ఎందుకు? మొట్టమొదటిగా మన మీద ప్రేమ చూపించేదానికి, మనల్ని పాపము నుంచి, శాపము నుంచి, సాతాను యొక్క బంధకముల నుంచి గమనించినట్లయితే విడుదల చేసేదానికి వచ్చాడు. పాప భీతి నుంచి విడుదల చేసేదానికి ఆయన వచ్చాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగా జీవించడానికి ఆయన మనకు నూతన బంధన ఇచ్చాడు. అంతకుముందు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇశ్రాయేలుకు పాత నిబంధన ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మనకు నూతన నిబంధన ఇచ్చాడు, న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాడు యేసు ప్రభు ద్వారా. గమనించినట్లయితే ఇప్పుడు దాని ప్రకారం మనం జీవించాలి.
అంటే అది సంపూర్ణంగా పక్కన పెట్టడం కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ ను హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటకే వచ్చాడని దేవుడు క్లియర్ గా చెప్పినట్టుగా చూస్తాం. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. కానీ ఇప్పుడు నూతన నిబంధనకి ఎందుకు వచ్చారు? సో నూతన నిబంధన ప్రకారం జీవించాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏంటంటే నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుడు చూడండి ఎంత క్లియర్ గాని ఎంత స్పష్టంగానే చెప్తున్నాడు. మిమ్మల్ని విడుదల చేసి మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంట? మీరు నా మాట విని కదండి, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి, నా నిబంధన, దేవుడు నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదన. అంటే మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఎప్పుడైతే when you live a life with a responsibility, when you live a life according to the constitution, నీకంటూ సంఘములోను సమాజంలోను ఒక గుర్తింపు నేను ఇస్తాను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 4వ ఆత్మీయ తలంపు త్వరగా నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సో మీకు స్వతంత్రం అంటే ఏందో చెప్పాను, గణతంత్రం అంటే ఏం చెప్పాను, అంటే ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్. సో బిబ్లికల్ ఆధారము, సో బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలతో సహా మీకు చూపించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే దాన్ని ఏ రీతిగా స్పిరిచువల్ గా మనము అంటే ఆత్మీయంగా ఏ రీతిగా అమర్చుకోవాలో లేకపోతే అలవర్చుకోవాలో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభువులో ఏంటంట మనకు రిపబ్లిక్ డే అంటే ఇప్పుడు మోర్ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు బ్రిటిషర్స్ కాలంలో ఫ్రీడమ్ లేదు, ఇప్పుడు నీకు ఫ్రీడమ్ ఉంది, మోర్ ఫ్రీడమ్ ఉంది, బట్ విత్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇందాక మనం చూసాం, ఇది కూడా స్వతంత్రంగా చేపట్టానని నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేదానికి వీలు లేదు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో విత్ రెస్పాన్సిబిలిటీ ఇంకా గమనించంటే మనకు వచ్చి ఇండియా డస్ నాట్ నీడ్ జస్ట్ ఫ్రీడమ్, ఇండియా నీడ్స్ more freedom with responsibility. India needs more technology, and India needs more money. So shall we apply this for our spiritual life? Mana spiritual life ma apply cheskunte premena devuni biddalaara. So moral governance ante emantaru? నీతి. moral governance అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా జీవించడం కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితం జీవించడం. నాకు బైక్ ఉంది, నాకు సైకిల్ ఉంది, నా ఇష్టానుసారంగా పోతానంటే వీళ్ళే ట్రాఫిక్ లైట్స్ వేసి ఉంటారు అక్కడ కదా, అర్థమైందా లేదా? నేను దానికి లోబడి జీవిస్తేనే నీకు సరైనటువంటి గుర్తింపు, లేకపోతే సరైన రీతిగా నీకు ఉంటుంది. లేకపోతే నా ఇష్టానుసారంగా పోతానంటే ఏం చేస్తారు? తీసుకెళ్లి ఫైనాన్స్ చేస్తారు, ఏదో చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వీఆర్ అబైడింగ్ బై దట్ లా. ఏది మనము రాసుకున్నటువంటి రాజ్యాంగం. అదే రీతిగా క్రీస్తుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ టు హావ్ క్రీస్తుని బట్టి మనం వి నీడ్ టు హావ్ స్పిరిచువల్ డిసిప్లిన్ లేకుండా నేను క్రైస్తవుని అంటే నేను విడుదల పొందాను, నేను స్వతంత్రునయ్యాను, లేకపోతే నేను క్షమాపణ పొందాను, నేను రక్షణ పొందాను అంటే దానికి విలువ లేదు. అందుకే మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని ప్రభు ఊరికి చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కొంతమంది ఇలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఇంతకుముందు భయపడేవాళ్ళం, దేనికి? చావుకు భయపడేవాళ్ళం కదా, మరణానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు ప్రభువుకు భయపడండి. ప్రభువుకు భయపడితే మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తుకు లోబడితే గమనించినట్లయితే ప్రేమైన వారులారా, ఇంకా సాతానుకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, సాతానుకు లోబడాల్సినటువంటి అవసరం లేదు. దట్స్ ఆల్. అంటే దయచేసి షిఫ్ట్ గమనించండి, షిఫ్ట్ నేను చెప్తున్నాను.
సో మనం ఆత్మీయంగా ఎక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతూ ఉన్నాము. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రేమైన దేవుని వల్ల. ఇది అర్థం చేసుకోలేకపోతే నేను క్రైస్తవుని, నేను చర్చికి వెళ్తాను, ప్రతి వారం నేను చర్చికి వెళ్తాను, ప్రతి వారం నేను కమ్యూనిటీ తీసుకుంటాను అంటే మాత్రం కూడా లాభం లేదు. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో వీ నీడ్ టు కమ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన లార్డ్షిప్ కిందకి ఎప్పుడైతే వస్తామో, ఆయన లార్డ్షిప్ కిందకి ఎప్పుడైతే వస్తామో, అది నిజమైనటువంటి క్రైస్తవత్వం ప్రేమైన దేవుని బిడ్డలారా. అది క్రీస్తు కోసం జీవించడం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే పౌలు మాట చెప్తూ ఏమంటే గలతీయులకు రాసిన పత్రికలో, నేను క్రీస్తు ఇచ్చినటువంటి కృపను నేను నిరర్థకము చేయను అంటాడు. క్రీస్తు ఇచ్చినటువంటి కృపను నేను నిరర్థకము చేయను అంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో చాలా మంది అంటే కృపను నిరర్థకం చేస్తున్నారంట. దేవుడు ఇచ్చిన గ్రేస్ ఏం చేస్తున్నారు? దే హావ్ బీన్ యూజింగ్ ఫర్ దేర్ ఓన్ పర్పస్, దేర్ ఓన్ సెల్ఫిష్ పర్పస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గాడ్ డస్ నాట్ వాంట్ డూ దట్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే సామెతల గ్రంథం దయచేసి గమనించండి, 14వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. జనములు ఘనతకెక్కుటకు కారణము. దయచేసి గమనించండి, నీతి అనేది జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా జీవిస్తూ ఉన్నామంటే నిన్ను దేవుడు హెచ్చించే దినముంది. విషయాన్ని గమనించాలి. ప్రజలు కూడా గుర్తించడం ప్రారంభిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక క్రైస్తవ బిడ్డ అంటే ఈ రీతిగా ఉంటాడు అనేది ప్రజలకు తెలియజేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుని నామానికి మహిమ, దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో అలా కాకుండా ఇంకా పాపంలో జీవిస్తారంటే పాపం ఏమవుతుందంట? ప్రజలకు అవమానం చేస్తుందంట ప్రియమైన దేవుని బిడ్డ. నీకు మాత్రమే అవమానం దాడంలా, నీతో టై అయినటువంటి యేసు ప్రభు నామానికి కూడా అవమానం. మిమ్మును బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతూ ఉందని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ప్రియమైన దేవుని బిడ్డ. సో ఈ యొక్క మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా గమనించినట్లయితే ప్రియమైన, అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా గమనించినట్లయితే it is written based on the law given by the Lord. ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మనకు 2 నేషనల్ ఫెస్టివల్స్ ఉంటున్నాయి. ఒకటేమో స్వతంత్ర దినోత్సవం, రెండవదేమో గణతంత్ర దినోత్సవం ప్రేమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా స్పిరిచువల్ కూడా మనకు 2 ఉన్నాయి. ఒకటేమో నువ్వు విడుదల పొందినటువంటి దినం, పాపక్షమాపణ పొందినటువంటి దినం, యేసయ్య రక్షణ కిందకి వచ్చినటువంటి దినం. ఇంకోటి ఏంటి? యేసయ్య లార్డ్షిప్ కిందకి వచ్చినటువంటి దినం ప్రేమైన దేవుని బిడ్డలారా. రక్షణ అంతా లార్డ్షిప్ కిందకి రాలేదు. రక్షణ పొందగానే వి నెవర్ కమ్ టు లార్డ్షిప్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తను నడిపిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా నడిపిస్తూ లార్డ్షిప్ కిందకి తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన సంపూర్ణ అధికారానికి, దేవుని యొక్క అధికారానికి మనం లోబడతాము ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని నామానికి మహిమ, మనకు కూడా ఒక ఐడెంటిటీ ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకుందామా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని రాస్తాను అని చెప్తాను. మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, వారి మనస్సుల్లో వారి హృదయంలో ధర్మ విధులు ఉంచుతాను, వారి మనస్సుల్లో రాస్తాను అంటాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా మనస్సుల్లో, ప్రేమ వల్ల మనస్సుల మీద కూడా రాస్తాడంట. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను ఈ 2 వచనాలు కూడా కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, మన జీవితాలు గమనించుకుందాం ప్రియమైన దేవుని ద్వారా. God wants from us. నిన్ను విడుదల చేసిన దేనికోసం అంటే ఇష్టానుసారంగా జీవించేదానికి కాదు కానీ ప్రేమ వాళ్ళరా. సో యూ హ్యావ్ టు కమ్ వాలంటరీలీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద లార్డ్, అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని కిందకి
దేవుని యొక్క సర్వశక్తి మంతానికి క్రిందికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ప్రజల్లో నీకంటూ ఒక ఐడెంటిటీని తీసుకురావటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇండియాకు ఐడెంటిటీ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాదు. ఇండియాకు ఐడెంటిటీ ఎప్పుడు వచ్చింది? కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఇండియాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవ మతేతరే మనకు ఐడెంటిటీ రాదు. సో ఎప్పుడు వస్తుంది మనకు ఐడెంటిటీ? యేసు ఇందాక మనం చెప్పినాం, ఇదిగో ఈ నా మాటలు విని, ప్రభు చెప్తున్నాడు కదా, శ్రద్ధగా విని వాటి చొప్పున చేస్తేనే అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతాం. అప్పుడు నీకంటూ ఒక ఐడెంటిటీ, నువ్వు క్రైస్తవునిగా, వీడు క్రీస్తు బిడ్డరా, వీడు యేసయ్య బిడ్డరా, వీడు అలాంటి పనులు చేయడరా అనేది ప్రజలకు తెలియపడుతుంది. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? బలా నమ్మకమైన నా మంచి దాసుడా, దీంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను మరి హెచ్చిస్తాను, నిన్ను మరీ హెచ్చిస్తాను. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్, ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వదించలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? మనం రక్షణ పొందినామని చెప్పేసి మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఒక సాక్షి జీవితం అనేది లేకుండా, ఒక యేసయ్య నిబంధన కిందికి మనం రాకుండా, యేసయ్య ప్రభు కిందికి మనం రాకుండా, ప్రభు అధికారం కిందికి రాకుండా ఎన్నాళ్ళు మనం జీవించినా కూడా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు, మనకంటూ బ్లెస్సింగ్స్ ఉండవన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ వి కమ్ టు ద అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ ద లార్డ్, అందుకే చెప్పాను, ఇందాక నేను చెప్పాను, హోలీనెస్ లేకుండా హెవెన్ లో ప్రవేశించలేదు, హోలీనెస్ లేకుండా హెవెన్ లో ప్రవేశించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుని వాక్యం చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. క్రాస్ టు క్రౌన్. యేసు ప్రభు క్రాస్ నీ కోసం, నాకు సిలువ నీ కోసం, నా కోసం అనుభవించాడు. ప్రేమ వాళ్ళరా, తండ్రి మాటకు విని విధేయత చూపించి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. ఇప్పుడేమయ్యాడు? సింహాసనం మీద క్రౌన్ తో ఆయన ఆశీర్వదించబడి కూర్చోబడినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఎప్పుడైతే మనము సిలువ దగ్గర ప్రభుకు మనం సమర్పించుకుంటామో, మన జీవితాలు, ప్రేమైన దేవుడు, మన పాపము శాపం అంతా కూడా ప్రభు తీసేశాడో, అప్పటి నుంచి సరైనటువంటి లార్డ్షిప్ కిందకి, యేసయ్య అధికారం కిందకి ఎప్పుడైతే వస్తామో, దేవుడు మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడెను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువులకు ప్రభు. ఊరికైనా వచ్చిందండి ప్రభు? ప్రేమ వాళ్ళరా, ఆయన దైవ కుమారుడే, దేవునితో సమాననే, దేవుడే. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? He has to go through all the experiences with the cross. క్రాస్ నుంచి పొందిన తర్వాత ఇప్పుడు ఆయనకు, అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తాం కదా, మీరు చదవాల్సిన అవసరం లేదు. ప్రేమ వాళ్ళరా, 2వ అధ్యాయం 9-10 వచనాలు గమనించినట్లయితే, ఆయన బలహీనుడిగాను, దరిద్రుడిగాను, రిక్తుడిగాను ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పైన ఆకాశం ఎందే గాని, భూమి మీదనే గాని, భూమి క్రిందనే గాని, అన్ని నామముల కంటే పైనామంగా నామం హెచ్చించబడింది. ప్రేమ వాళ్ళరా, ఆయన వస్త్రం మీద ఏమని రాశాడంట? రాజులకు రాజు రాయబడింది. ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభులకు ప్రభు రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అందుకే ప్రభు పేతురు రాసిన పత్రంలో మాట చెప్తాడు ఏంటంటే, క్రీస్తు మనకేం చేశాడు? మాదిరి అడుగుజాడలు ఉంచిపోయాను అని బైబిల్లో రాయబడింది. క్రీస్తు ఈ రీతిగా క్రాస్ నుంచి క్రౌన్ పొందుకున్నాడు. మనం కూడా ఈ క్రాస్ దగ్గర విడుదల పొందుతున్నాం. ఆ క్రౌన్ పొందుకోవాలంటే ఆ క్రౌన్ అనేటువంటి యేసయ్య మాటకు మనం లోబడినట్లయితే మనల్ని కూడా క్రౌన్ పొందుకునే రీతిగా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రేమ వాళ్ళరా, సో జస్ట్ ఐ వాంట్ యూ టు కోరిలేట్ విత్ ద నేషనల్ ఫెస్టివల్స్. స్వతంత్ర దినోత్సవానికి, ఇండిపెండెన్స్ డేకు, రిపబ్లిక్ డేకు ఏ రీతిగా వ్యత్యాసం ఉందో అదే రీతిగా రక్షింపబడినటువంటి మనకు తర్వాత ప్రభు మనల్ని హెచ్చించి పరలోకంలో కూర్చుండబెట్టే స్థితికి ఈ రెండింటికి తేడా ఉంది. గుర్తించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతవరకు మనం ఎక్కడ ఉండాలి? ఆయన లా కింద ఉండాలి, ఆయన మాటకు లోబడి జీవించాలి. ఈయన మాటలు విని వీడి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన వచ్చును, వరద వచ్చును, గాలి విసిరా ఇంటి మీద కొట్టను, కానీ
అది స్థిరముగా ఉండేనని బైబిల్ రాయబడింది. ఇందాక మనం చూసాం, వాడు స్థిరంగా ఉంటాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో మనం ఎక్కడ తప్పిపోతూ ఉన్నాం, ఎక్కడ పడిపోతూ ఉన్నాం, ఎక్కడ ఆశీర్వాదాలు కోల్పోతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను నిజంగా ప్రశ్నించుకుందాం. సో మన స్వతంత్రులుగా చేయబడ్డాం, కానీ సో దేవుని యొక్క అధికారం కిందకి వచ్చినట్లయితే, లార్డ్షిప్ కిందకి వచ్చినట్లయితే మనం హెచ్చించబడతాం, పరలోకములో మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తలలు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నేరుగా సూటిగా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము క్రైస్తవ కుటుంబంలో వచ్చాం, క్రైస్తవులంగా జీవిస్తున్నాం, రక్షణ పొందామని మేము తండ్రి ప్రభువానైనా మేము జబ్బలు తరుచుకుంటున్నాం తప్పితే ఎస్ అయ్యా తండ్రి మీ మాటకు లోబడి జీవిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో నా దేవా నా ప్రభు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభు. లార్డ్ జీసస్, నా దేవా నా ప్రభు, క్రాస్ నుంచి క్రౌన్ వరకు మీరు ఏ రీతిగా ప్రభానైనా మీరు ఏ రీతిగా సాగి వెళ్ళారో ఏ రీతిగా నా దేవా నా ప్రభు మా జీవితాల్లో కూడా క్రాస్ దగ్గర ప్రభా తండ్రి ప్రభ సిలువ దగ్గర మేము రక్షణ పొందాం ప్రభా, మీ రక్షణలోకి వచ్చాం. కానీ ప్రభా ఆ రక్షణను నిలబెట్టుకోవటకు ఆ రక్షణను కొనసాగిస్తూ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ప్రభా నీతిమంతులుగా మీ వాక్య ప్రకారం జీవించి ప్రభా మీ వాక్యానికి లోబడి జీవించే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభా. మీ లార్డ్షిప్ కిందకి మేము వచ్చే గొప్ప కృపను ప్రసాదించండి నాయన తండ్రి. నా దేవనైనా మీ ప్రభుత్వం కిందకి ప్రభువా అని చెప్పే గొప్ప కృప మాకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. ఒకవేళ మీ యొక్క మాటలు వినకపోతే ప్రభువా ప్రభువా నన్ను పిలవటం ఎందుకు అని మీరు సెలవిస్తున్నారు కనుక యేసయ్య ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభువా అని పిలిచినకు తండ్రి యోగ్యమైన జీవితం తండ్రి మేము జీవించి ఆ దేవా నా ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే గొప్ప కృపను ఇక్కడ చేద్దాం. మాకందరికీ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును మీరు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మరొకసారి మీ రక్షణ కిందికి, మరొకసారి మీ రక్తం కిందికి మేము వస్తూ ఉన్నాం. మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి మీ ఆత్మ చేత అభిషేకించి ప్రభానైనా మీ వాక్య ప్రకారము జీవించి నా దేవా నా ప్రభా స్వతంత్రుడిగా తండ్రి ప్రభా క్రౌను పొందుకునే గొప్ప కృపను మాకు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సాక్ష్యం ఉంది, దయచేసి చిన్న సాక్ష్యం. మా దగ్గర ఉన్న సిస్టర్ మల్లిక, దేవుడు తన కుటుంబంలో వాళ్ళ తీసుకోమా చేసినటువంటి కార్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. సెప్టెంబర్ 6th నేను ఇక్కడ ఒక సాక్ష్యం చెప్పడం జరిగింది. ఏంటంటే మా మమ్మీ గురించి సాక్ష్యం చెప్పాను. అమ్మకు ఈసోఫేగస్ లో క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు మరి అప్పుడు ప్రార్థించడం జరిగింది. ముందు రోజు సెప్టెంబర్ 5th శుక్రవారం అయినప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ప్రార్థించడం ద్వారా మరి నేను సెప్టెంబర్ 6th శనివారం పడింది ఇక్కడ సాక్ష్యం చెప్పాను. ఏంటి అంటే మరి ప్రార్థన గొప్ప రీతిగా దేవుడు ప్రార్థన విని మరి అమ్మకు స్టేజ్ అంటే మొదటి స్టేజ్ లోని క్యాన్సర్ ఉందని చెప్పడం జరిగింది. మరి అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, సో అమ్మ కొరకు ప్రార్థించండి. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అది కూడా అంటే అమ్మ కీమోస్ అండ్ రేడియేషన్స్ తట్టుకునే శక్తిని అమ్మకు దయచేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గొప్ప రీతిగా మరి 1.5 month తర్వాత అంటే డిసెంబర్ 1st week లో అమ్మకు ఎండోస్కోపీ చేశారు. బరోడాలోనే అమ్మ అక్కడే ఉంటారు. అక్కడ చేసినప్పుడు ఎండోస్కోపీలో నార్మల్ వచ్చింది, ఏమి లేదు అని చెప్పారు. అయితే మళ్ళీ 3 months కి మళ్ళీ పెట్ స్కాన్ చేయాలి అని అన్నారు. అంటే రీసెంట్ గా 20th అంటే జనవరి 20th మరి అమ్మ వాళ్ళు హైదరాబాద్ కి రావడం జరిగింది. పెట్ స్కాన్ లో ఏమీ లేదు, అంతా నార్మల్ గా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే మీరందరూ అమ్మ కొరకు ఎంతో భారంగా ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేనైతే జస్ట్ నౌ అన్న ఇప్పుడే చెప్పారు, అంటే ఏంటంటే గాడ్ గేవ్ మీ ఫ్రీడమ్ ఫ్రమ్ అదర్ ఫెయిత్. నాకైతే ఫ్రీడమ్ ఇచ్చారు దేవుడు
అదర్ ఫెయిత్ నుంచి నేను రక్షింపబడటానికి. కానీ ఇంకా నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధికులందరూ కూడా ఇంకా విగ్రహారాధనలో ఉన్నారు. వారి సాల్వేషన్ కోసము దయచేసి మీ పర్సనల్ ప్రేయర్స్ లో గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ వలరా ఒక మంచి సాక్ష్యం. నిజంగా క్యాన్సర్ ఉండి తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని కూడా మనం గమనించినట్లయితే సో స్కాన్స్ 2 స్కాన్లలో కూడా ఏమీ లేదని మళ్ళీ డాక్టర్సే చెప్పటం నిజంగా దేవుని యొక్క గొప్ప కృప. నిజంగా ఆంటీకి దేవుడు ఇచ్చిండే ఆయుష్ను బట్టి ఒక ఉద్దేశంతోనే దేవుడు ఇచ్చాడమ్మా. ఖచ్చితంగా దేవుడు రక్షణ ప్రసాదించి ఆంటీని నిజంగా గమనించినట్లయితే నిజంగా ఆయన తన దగ్గరికి పిలుచుకుంటాడు. సో దేవుడిని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మనము ఆరాధన. సో రాజారావు ప్రార్థన చేసి ముగిస్తాను. రాజారావు మనందరి కోసం స్నాక్స్ ఈరోజు స్పాన్సర్ చేసేట్టు నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము క్లోజ్ చేసుకుందాం సెషన్. యాక్చువల్ గా నేను చెప్పాను ఏంటంటే తను చెప్పుకున్నాడు కానీ రాజారావును వస్తున్న మినిస్టర్ దాన్ని ఏమంటారు పెద్దల సంఘ పెద్దగా నియమించారు. సో లాస్ట్ వీక్ సో దేవుని నామానికి మేము సో దేవుడు తన్ని సేవలు వాడుకోవటానికి సేవకు పిలుచుకున్నాడు కనుక నిజంగా దేవుని వందనాలు తెలియజేస్తున్నా. సో ప్రార్థన చేస్తున్నా. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నా దేవా నా ప్రభువానైనా మంచి సాక్ష్యం మేము విన్నాం యేసు ప్రభా. నైనా మీరు స్వస్థపరిచే దేవుడ యేసు ప్రభా, మీరు బాగుపరిచే దేవుడ యేసు ప్రభా. తండ్రి మీరు చేసే ఏ కార్యమైనా కూడా ప్రభా అది రక్షణలో ప్రణాళిక, రక్షణలో భాగమై మేము నమ్ముతూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. మా జీవితాల్లో మీరు ఏ కార్యం జరిగించినా యేసు ప్రభా అది ఒక స్వస్థత గాని, ఒక అద్భుతం గాని, ఒక తండ్రి ప్రభానైనా ఒక మెరకలు ఏదైనా కూడా తండ్రి అది మాకు తండ్రి రక్షణ కలుగుటకే, మీ నామం మహిమ పొందటకే అని మీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి ఆంటీ జీవితంలో మీరు చేసినటువంటి స్వస్థ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం. రక్షణలోకి మీరు ఆంటీని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభానైనా నీ ప్రియ కుమార్తె తండ్రి సిస్టర్ మల్లికను బట్టి ప్రభా తండ్రి ప్రభానైనా ఆంటీ తండ్రి ప్రభానైనా తండ్రి మీలోకి రావటానికి మీరు చూపించినటువంటి అద్భుత కార్యాన్ని, స్వస్థ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆంటీ ద్వారా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభానైనా తండ్రి మీ రక్షణలోకి వచ్చే గొప్ప ప్రణాళిక మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవా మీరు ఏది చేసినా, ఏ ప్రణాళిక మీరు రూపొందించిన ప్రభా అది సక్సెస్ఫుల్ ప్రణాళిక కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు రక్షిస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు ఆరోపిస్తున్నాం. అదే రీతిగా నా దేవా నా ప్రభా రాజారావున తండ్రి మీరు ప్రేమించి నా దేవా నా ప్రభానైనా మీ సేవకు మీరు పిలిచి ప్రభానైనా సంఘములో పెద్దగా మీరు నియమించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. తండ్రి ప్రభా ఎవరి వీక్ లార్డ్ జీసస్ నైనా తండ్రి పాస్టర్స్ తో పాటు నా దేవా నా ప్రభ సేవలో తండ్రి ప్రభానైనా నిమగ్నమై ఉండగా యేసు ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, హెచ్చించండి ప్రభానైనా కుటుంబాన్ని తండ్రి దీవించండి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నా దేవా నా ప్రభా ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం యేసు ప్రభా. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను తండ్రి ప్రభా దూరంలో ఉన్న పిల్లలను సైతం తండ్రి మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి యేసు ప్రభా. నా దేవా నా ప్రభా వారు దేని నిమిత్తమై తండ్రి ఈ సమయంలో అడుగుతూ ఉన్నారు యేసు ప్రభా, దేని నిమిత్తమై తండ్రి మీ సన్నిధానంలో తండ్రి గోజాడుతూ ఉన్నారు యేసు ప్రభా తండ్రి అవి నెరవేర్చబడిన దాకా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్ అని పలికినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మీరు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నందుకు స్తోత్రం. తిరిగా మేమందరం నెక్స్ట్ వీక్ కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే పర్యంత ఈ వారం అంతా కూడా మమ్మల్ని తండ్రి ప్రభానైనా మీ యొక్క భద్రతలో, మీ యొక్క క్షేమంలో యేసు ప్రభా మీ యొక్క కృపలో నడిపించి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.